అందరికీ నమస్కారాలు. నేను మీ దామచర్ల జనార్దన్ రావుని. ముందుగా నా ప్రియమైన ఒంగోలు ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒంగోలులో ఇప్పుడుండే పరిస్థితుల్లో 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకోవటం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ రోజుండే మన కూటమి ఎన్డీఏ కూటమిలో అందరం కూడా కలిసి ఈరోజుండే పథకాలన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు లోకేష్ గారు కానీ అందరి స్వరాజ్యంలో ఈరోజు ప్రతి ఒక్క పని కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధితో పాటు మనం ఏమైతే సూపర్ 6 పెట్టామో సూపర్ 6 పథకాలు కూడా అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. నేను కూడా ఒంగోలులో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా చేస్తున్నామో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఒంగోలు అభివృద్ధి కోసమే నేను అంకిత భావంతో పనిచేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తూ, మరోసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం. ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే 80వ సంవత్సరం ఉంది. ప్రపంచంలో నలుమూలలో ఉన్న భారతీయులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అనేది సంతోషంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పండుగని సొంత పండుగ అనేది, ప్రతి ఇంటి పండుగ అనే వాతావరణంలో జరుగుతుంది. ప్రతి ఇంటి మీద కూడా మూవర్ణల జెండా ఎగురుతూ ఈ జెండా వందనం కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్రం కొరకు అసూలు బాసిన మహానుభావులందరూ కూడా మనం మననం చేసుకునే సమయం ఇది కూడా. వారు కష్టపడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మనం ఎంతో చూస్తూ వస్తున్నాం. మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల పరిపాలనలో కూడా వారు ఎన్నో మంచి మంచి పథకాలను కూడా భారతదేశంలో తీసుకొచ్చి బడుగు బీద ప్రజానీకానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ముందుకు సాగుతుంటే, వారికి తోడ్పాటుగా తోడు నీడగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారైతే భారతదేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్న సేవకి వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమానికి తోడుగా స్వర్ణాంధ్ర భారత్, స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని 2047 అనేది కార్యక్రమాన్ని కూడా వారు ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ప్రధానమంత్రి గారు మోడీ గారి ద్వారా మనం సాధించాలని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అదేవిధంగా యువ నాయకులు కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఆ ఆలోచనతో కూడా వెళుతూ అభివృద్ధి అనేది మనం 2 సంవత్సరాల కాలంలో మనం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఇదే విధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చూస్తాం. భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా కూడా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా వాస్తవ్యులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను దామచర్ల సత్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 80 సంవత్సరాలు భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలిగాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం దేశంలోనే అనేక విప్లవాత్మక మార్పులు కానీ, అభివృద్ధిలో కూడా మనం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాలను కానీ ఏదైతే ముందుంది నడిపిస్తున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047లో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి. అలాగే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకుంటే ఐటీలో కానీ, అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న లోకేష్ గారి స్ఫూర్తితో కూడా మనం కూడా 2047కి ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మ్యారిటైమ్ రంగంలో కూడా
అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతున్నాం. పోర్ట్స్లో కానీ మరియు ఫిషింగ్ హార్బర్స్లో కూడా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మీరు కూడా ఈ రోజు నుంచి మన అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కానీ భారతదేశ అభివృద్ధిలో కూడా మనం కూడా ఒక అడుగు ముందుకేయాలని కోరుకుంటూ నా వంతు నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. మరి మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందడానికి నిర్వహించిన జాతీయోద్యమంలో ఎందరో మహానుభావులు, త్యాగధనులు పోరాటాలు చేశారు. దేశ విముక్తి కోసం చేసిన పోరాటం ప్రపంచంలోనే అపూర్వమైనది. దీర్ఘకాలంలో సాగిన పోరాటంతో ఎంతో మంది స్ఫూర్తి ప్రదాతలు అసూలు బాశారు. వారి త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. భారతదేశ సౌభాగ్యాన్ని, సమగ్రతను కాపాడుకోవడం మన బాధ్యతగా భావించాలని అన్నారు. నిధి పేరిట ప్రతి నెల 1500 కల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సాధకం జాతి బలం యువకులంటూ కళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ వృత్తి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలుగులు 5 ఏళ్లలో పొంగి కొరలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సాధకం పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000 పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్టు రిచ్ పథకం అందించును ఫలాలు ఇంటింటికి సంరక్షణ మంచి నీటి జలాలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సాధకం నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు తెలుగుదేశం అంటేనే బీసీలకు పుట్టినిల్లు బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు మా బాధ్యత మా లక్ష్యం అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం వందే
बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो महात्मा गांधी की बोलो महात्मा गांधी की बोलो अंबेडकर की बोलो स्वतंत्र भारत की सर सैल्यूट 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 जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात उत्तर जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ముందుగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజుల్లో వాళ్ళ త్యాగబలం ఈరోజు మనంత వాతావరణం ఇలా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకి 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అదేవిధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు జరుగుతూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు జరుగుతుందంటే ఆ రోజుల్లో వాళ్ళ త్యాగబలాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో చక్కగా జరుపుకుంటా మనం చేసిన పథకాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేసామో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరం ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి తర్వాత ఆ రోజు ఉండే పరిస్థితులను కూడా మనం అందరం తలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.